నా ధన్యత. పరిశుద్ధులు మాత్రమే నివసించేటటువంటి ఈ స్థలములో పనికిరాని నన్ను పరిశుద్ధాత్మ చేత నింపి నా హృదయంలో ప్రేరేపణ చేత రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో నిలబడేటట్టుగా నువ్వు చేసావు ప్రభా. ఈ కొద్ది సమయం, ఈ కొద్దిసేపు నీ భక్తులతో చేరి, నీ విశ్వాసులతో చేరి, పరిశుద్ధులతో చేరి, నీ బిడ్డలతో చేరి నిన్ను స్తుతించి ఆరాధించేటటువంటి ఒక ధన్యత నీవు నాకు కలగజేసేవయ్యా. నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను శుద్ధీకరించు. దావీదు అడిగినట్లుగా, దావీదు కోరుకున్నట్లుగా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను పరిశుద్ధపరచు. నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా. నీతిమంతుడైనటువంటి నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించు ప్రభువా. శుద్ధీకరించయ్యా. పాపులలో ప్రధానుడిని, దోషకుడును, దౌర్భాగ్యుడును, నీ సన్నిధానంలో నిలబడే అర్హత లేని వాడిని ఎన్నిసార్లు నీ కృప చేత నన్ను నిలబెడుతున్నావు, ఎన్నిసార్లు నీ ప్రేమ చేత నన్ను స్థిరపరుస్తున్నావు, ఎన్నిసార్లు నా పాదములు జారిపోయినా, నా అడుగులు తడబడినా తిరిగి మళ్ళీ ఒక పరిశుద్ధునిగా చేసి నీ మందిరంలో నువ్వు నిలబెడుతున్నావు ప్రభా. దేవదూతల సంచరించే ఈ స్థలములో, దేవుని మహిమ దిగి వచ్చే ఈ స్థలములో అడుగు పెట్టుటకు కూడా అర్హత లేనటువంటి నన్ను శుద్ధీకరణ కూటమి, పరిశుద్ధాత్మ కూటమిలో పాలు పంపులు పొందుకునేటట్టుగా ఒక పరిశుద్ధిని మధ్య, నీతిమంతుల మధ్య నన్ను నీ బిడ్డగా నిలబెట్టుకుంటున్నావయ్యా. నా బలహీనతలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. అవి దాచిపెట్టును అనుకుందునా నేను పాపాత్ముడైపోతాను. ప్రార్థన చేయుటకు నేను చేయి చాపినప్పుడే నా అరచేతిలో నా పాపములు నీకు కనిపిస్తున్నాయి ప్రభువా. ఎస్, నేను అర్హత లేని వాడినయ్యా.